కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. వాళ్ళంతా కూడా అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి చేస్తున్నారు. ఒకసారి వాళ్ళతో భయ్య ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? उत्तराखंड। उत्तराखंड कैसा है आंध्र प्रदेश बीच? मस्त 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 है, गुड। ఓకే. మీరు భయ్య మీరు ఎక్కడి నుంచి? मैं लोकल लोकल ఓకే. कोलराउंड మీరు ఎక్కడి నుంచి వచ్చారు? लोकल है। లోకలేనా? ఏంటి మీ మచిలీపట్నంలో ఇంత పెద్ద ఎత్తున బీచ్ ఫెస్టివల్ జరుగుతుంది, ఏమనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది, హ్యాపీగా ఉంది. గతంలో చూసారు ఇలాంటి ఇక్కడ? లేదు, టీడీపీ ప్రభుత్వంలో అయ్యేది ఇలా, ఓకే. మళ్ళీ ఇప్పుడు అవుతుంది. ఇలా జరుగుతుంటే బాగుండిద్ది, పిల్లలకి బాగుండిద్ది, రావడానికి ఇలా ఎంజాయ్ చేయడానికి చాలా ఫ్రీగా ఉండిద్ది, ఎంజాయ్గా ఉండిద్ది. తర్వాత స్కూల్కి వెళ్తారు. ఇంకా మంగినపూడి బీచ్ ఎప్పటి నుంచో పెద్ద ప్రముఖ స్థానం ఉంది, కానీ దానికి రావాల్సినంత పేరు రాలేదు. ఇప్పుడు ఇలాంటివి పెట్టడం ద్వారా మంచి పేరు వస్తుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా వచ్చింది, అందరికీ తెలిసిద్ది, బాగుండేది అంతే. చిన్నపిల్లలతో కూడా వచ్చారు. భయ్య మీరే ఊరు నుంచి వచ్చారు? మాది మచిలీపట్నం. మచిలీపట్నం. ఏముంది మీ ఊర్లో ఇంత పెద్ద ఎత్తున ఒక నేషనల్ లెవెల్లో ఇంత పెద్ద బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు, ఏమనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా ఉంది. అందుకే పోయిన లోగడ కూడా ఇలాంటివి నిర్వహించారు, బాగా జరిగినప్పుడు కూడా. ఇప్పుడు కూడా బాగా జరిగిద్దని కోరుకుంటున్నాను. ఫ్యామిలీతో వచ్చారు మీరు? ఫ్యామిలీతో వచ్చాను. ఫ్యామిలీతో అంటే మచిలీపట్నం చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళంతా కూడా అక్కడికి తరలి వచ్చారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడతాం. అన్న ఏ ఊరు అన్న? ఏ ఊరు? మంగినపూడి బీచ్. మంగినపూడి బీచరా? ఇక్కడ మీకు ఇంత పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమం జరగడం ఏమనిపిస్తుంది? బాగా మంచిది అనిపిస్తుంది. టూరిజం పరంగా ఇంకా భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉందా? పర్యాటకులు అది వాళ్ళ ఇష్టంగా మనకని తెలుస్తుంది. పూర్తిగా పర్యాటకులు అంటే స్థానికులతో పాటు ఇదంతా కూడా ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా బీచ్ మొత్తం కూడా కొంత పర్యాటకులతో రద్దీగా కనబడుతూ ఉంది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే విధంగా ముఖ్యంగా మంగినపూడి బీచ్ విషయంలో 2014-19 మధ్య ఇలాంటి ఫెస్టివల్ నిర్వహించారు. తర్వాత వైసీపీ ప్రభుత్వం పెద్దగా బీచ్ని పట్టించుకోలేదనేది టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరోసారి మంగినపూడి బీచ్కి పర్యాటక శోభ తీసుకురావడానికి ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నారు.